కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వాడకంపై నిషేధం విధించింది. అసెంబ్లీ సమావేశాల్లో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ప్రకటించారు. మొబైల్ వినియోగంతో కలిగే దుష్ప్రభావాలను సిద్ధరామయ్య ప్రస్తావించారు. పిల్లలపై మొబైల్స్ దుష్ప్రచారం నివారించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. పిల్లలకు సోషల్ మీడియాను దూరం చేయడానికి బ్యాన్ చేసినట్లు సీఎం తెలిపారు. ప్రస్తుతం పిల్లలు ఎక్కువ సమయం మొబైల్ ఫోన్లతో గడుపుతున్నారు. చదువు, ఆటలు, సామాజిక సంబంధాలపై కూడా దీనివల్ల ప్రతికూల ప్రభావం పడుతోందని నిపుణులు చెబుతున్నారు. సోషల్ మీడియా వల్ల పిల్లల్లో ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ వంటి సమస్యలు పెరుగుతున్నాయని అనేక అధ్యయనాలు వెల్లడించాయి. అదే సమయంలో ఫేక్ న్యూస్, సైబర్ బుల్లింగ్, ఆన్లైన్ మోసాలు కూడా చిన్నారులను ప్రభావితం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పిల్లలను డిజిటల్ ప్రమాదాల నుంచి రక్షించేందుకు కర్ణాటక ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. పిల్లలకు మొబైల్ వినియోగం పూర్తిగా ఆపేయడం కాకుండా ముఖ్యంగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను నియంత్రించడమే లక్ష్యమని ప్రభుత్వం స్పష్టం చేసింది. కుటుంబ సభ్యులు, పాఠశాలలు కూడా పిల్లల డిజిటల్ అలవాట్లపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించింది. ఇప్పటికే ప్రపంచంలోని కొన్ని దేశాలు కూడా చిన్నారుల సోషల్ మీడియా వినియోగంపై పరిమితులు విధిస్తున్నాయి. ఆ దిశగా భారతదేశంలో ఇదే మొదటి పెద్ద నిర్ణయంగా భావిస్తున్నారు. మొత్తానికి డిజిటల్ యుగంలో పిల్లల భవిష్యత్తు, మానసిక ఆరోగ్యాన్ని కాపాడేందుకు తీసుకున్న ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇక ఈ నిర్ణయం అమలు ఎలా ఉంటుంది? ఇతర రాష్ట్రాలు కూడా ఇదే దారిలో నడుస్తాయా అన్నది చూడాల్సి ఉంది.